హలో! ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సంపద అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేదేంటి? డబ్బే కదా! కానీ నిజమైన సంపద అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అసలు విషయమేంటంటే అది మన ఆలోచన విధానం, మన రోజువారీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అసలు ధనవంతులు ఎలా ఆలోచిస్తారు, మిగతావాళ్లు ఎక్కడాగిపోతున్నారు, ఈ రెండిటి మధ్య ఉన్న ఆ పెద్ద గీత అదేనండి ఆ మైండ్ సెట్ డివైడ్ గురించి ఒక 5 అద్భుతమైన సూత్రాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సంపన్నులు ముందు పనులు మొదలుపెడతారు, ఆ తర్వాతే దాని గురించి మాట్లాడతారు. ఈ ఒక్క మాటలో ఎంత అర్థముందో ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే విజయం సాధించిన వాళ్లు ఎప్పుడూ తమ ప్లాన్స్ గురించి గొప్పలు చెప్పుకుంటూ కూర్చోరు. నెలల తరబడి ప్లానింగ్ చేస్తూ టైం వేస్ట్ చేయకుండా సైలెంట్గా రంగంలోకి దిగి పని చేసుకుపోవడమే వాళ్ల నైజం. యాక్షన్కే వాళ్ల ఫస్ట్ ప్రిఫరెన్స్. సో ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా చూడబోయే 5 సూత్రాలు ఇవే. 1. మాటలు తగ్గించి పనులు మొదలుపెట్టడం. 2. 5 వ్యక్తుల నియమం. 3. ఐడియాలు వర్సెస్ గాసిప్. 4. ఆస్తుల సృష్టి. మరియు 5. ప్రోయాక్టివ్గా ఉండటం. ఒక సాధారణ జీవితాన్ని అసాధారణం చేసే ఈ 5 సూత్రాలను ఫటాఫట్ చూసేద్దాం. ఇక మన మొదటి సూత్రం యాక్షన్ ఫస్ట్, టాక్ లేటర్. అంటే మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. చూడండి, సక్సెస్ అయ్యేవాళ్లు ఎప్పుడూ నేను 100% సిద్ధమయ్యాకానే మొదలు పెడతాను అని వెయిట్ చేయరు. వాడు లాంచ్ చేసేస్తారు అంతే. దారిలో ఎదురయ్యే సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు దూసుకుపోతారు. కానీ మరోవైపు కొంతమంది ఎలా ఉంటారంటే పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అసలు ఆ పర్ఫెక్ట్ టైం అనేది రానే రాదు కదా. ఒకవేళ ఎంతో ఉత్సాహంగా పని మొదలుపెట్టినా కాస్త కష్టం రాగానే, అసౌకర్యంగా అనిపించగానే సగంలోనే వదిలేస్తారు. అక్కడే వాళ్ల ప్రయాణం ఆగిపోతుంది. ఇక రెండవ పాయింట్కి వద్దాం. ద 5% రూల్ లేదా 5 వ్యక్తుల నియమం. ఇది మన సామాజిక వలయం గురించి. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. మనం ఎవరితోనైతే ఎక్కువ సమయం గడుపుతామో ఆ 5 వ్యక్తుల సగటు లక్షణాలే మనలో కూడా కనిపిస్తాయట. నిజమే కదా? మన చుట్టూ ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడేవాళ్లు, ప్రతిదానికి వంకలు పెట్టేవాళ్లు, లేదా ఉన్నదాంతో సరిపెట్టుకునేవాళ్లు ఉంటే తెలియకుండానే ఆ లక్షణాలు మనకు అభ్యస్తాయి. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణమే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుందన్నమాట. అందుకే సంపన్నులు తమ సర్కిల్ని ఎంచుకునే విషయంలో చాలా కఠినంగా ఉంటారు. తమని ఛాలెంజ్ చేసేవాళ్లు, కొత్త విషయాలు నేర్పించేవాళ్లతోనే ఎక్కువ సమయం గడుపుతారు. కానీ సాధారణ మైండ్సెట్ ఉన్నవాళ్లు మాత్రం తమ కంఫర్ట్ జోన్ని అస్సలు వదలరు. తమ ఎదగడాన్ని ఆపేసే పాత నమ్మకాలు, పాత స్నేహితులతోనే ఉండిపోయి అరే నా జీవితమెందుకు మారట్లేదు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక మూడవ సూత్రం ఐడియాస్ వర్సెస్ మెంటల్ జంక్ ఫుడ్. అసలు మనం రోజూ ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం అనేది ఇక్కడ పాయింట్. విజయవంతమైన వాళ్లు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఎప్పుడూ కొత్త ఐడియాలు, బిజినెస్ ప్లాన్స్, మార్కెట్లో వస్తున్న కొత్త ట్రెండ్స్ లేదా ఫ్యూచర్లో చెయ్యబోయే పనుల గురించే చర్చిస్తారు. అది జరిగితే ఎలా ఉంటుంది, దీన్నింకా బెటర్గా ఎలా చెయ్యగలం అని ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రశ్నలనే వేసుకుంటారు. మరి దీనికి ఆపోజిట్గా ఉండేదే ఈ మెంటల్ జంక్ ఫుడ్. అంటే ఇతరుల గురించి ముచ్చట్లు పెట్టుకోవడం. అదేనండి గాసిప్. ఎవరెవరు ఏం చేశారు, ఏమన్నారు అని మాట్లాడుకోవడం ఆ క్షణానికి భలే మజాగా అనిపిస్తుంది. కానీ దానివల్ల మన లైఫ్కి యాడ్ అయ్యే వాల్యూ 0. ఇది కేవలం మన మెదడుకు చెత్తను మేపడమే కాకుండా మన ఎనర్జీని మొత్తం లాగేస్తోంది. సో ఈ స్లైడ్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతోంది. సంపన్నులు ఎప్పుడూ తమ విజన్ గురించి మాట్లాడుకుంటారు. తమ ఎనర్జీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వేరే వాళ్ల గురించి గాసిప్ చేస్తూ వృధా చేసే ప్రతి నిమిషం మన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోవడమే అని వాళ్లకి బాగా తెలుసు. అందుకే వాళ్లు గాసిప్కి ఆమడ దూరంలో ఉంటారు. ఇక 4వ సూత్రం దేని గురించంటే అసలు మనం సంపాదించిన డబ్బుని ఎలా డీల్ చేస్తున్నాం అనే దాని గురించి. టైం అమ్ముకోవడం కంటే ఆస్తులను క్రియేట్ చేసుకోవడం. ఇక్కడే అసలైన ఫైనాన్షియల్ సీక్రెట్ ఉంది. డబ్బే డబ్బును సంపాదించి పెడుతుంది అనేది రిచ్ పీపుల్ ఫాలో అయ్యే రూల్. వాళ్లు ఆస్తులను అంటే యాసెట్స్ను నిర్మిస్తారు. కానీ ఒక సాధారణ పద్ధతిలో చూస్తే సమయాన్ని డబ్బుతో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. రోజు ఆఫీస్కి వెళ్లడం, జీతం తీసుకోవడం, మళ్లీ మొదటకొచ్చినట్టు పనిచేయడం.
ధనవంతులకు తెలిసిన లాజిక్ ఏంటంటే మనం రోజుకి పనిచేసే సమయానికి ఒక లిమిట్ ఉంటుంది, కానీ మన డబ్బు మన కోసం పనిచేయడానికి ఎలాంటి లిమిట్ ఉండదు. అందుకే వాళ్ళు ఒక పక్కా ప్రాసెస్ని ఫాలో అవుతారు. ముందుగా డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు, ఆ తర్వాత దీర్ఘకాలికంగా నిలబడే ఆస్తులను క్రియేట్ చేస్తారు. ఫైనల్గా వాళ్ళు హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్లకు డబ్బు వచ్చేలా ఇన్కమ్ స్ట్రీమ్స్ని సెటప్ చేసుకుంటారు. అదే కేవలం టైంనే నమ్ముకుంటే ఏ ఒక నెల జీతం రాకపోయినా మొత్తం ఆర్థిక పరిస్థితి తల్లకిందులైపోతుంది కదా. ఎందుకంటే వాళ్ల ఇన్కమ్ అంతా వాళ్ళు ఫిజికల్గా పనిలో ఉండటం మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఇక మనం 5వ మరియు ఆఖరి సూత్రానికి వచ్చేశాం. సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? ప్రొయాక్టివ్ ప్రిపరేషన్ వర్సెస్ రియాక్టివిటీ. నిజమైన సంపన్నులు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ వచ్చాక చూసుకుందాంలే అనుకోరు. వాళ్లు ముందే రెడీగా ఉంటారు. ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోవడం, ఒకే ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడకుండా దాన్ని డైవర్సిఫై చేయడం, మార్కెట్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు స్టడీ చేయడం లాంటివి చేస్తారు. అంటే రేపు ఏదైనా తుఫానొస్తుందని ముందే ఊహించి ఈ రోజే ఇంటిని గట్టిగా కట్టుకుంటారన్నమాట. సో ఇక్కడ అసలు పాయింటేంటంటే, ఒకవైపు సమస్యలొస్తాయని ముందే పసిగట్టి దానికి తగ్గ ప్రణాళికతో ఉండటం, మరోవైపు ఎలాంటి ప్లానింగ్ లేకుండా గాలివాటంగా బ్రతుకుతూ కష్టం రాగానే ఎదుటివాళ్ల మీద ఏడవడం. ఈ రియాక్టివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఏ చిన్న ఇబ్బందొచ్చినా కంగారుపడిపోతారు. అప్పుడు వెంటనే గవర్నమెంట్ మీదో, ఆర్థిక వ్యవస్థ మీదో లేదా వాళ్ల బాస్ మీదో నెపం నెట్టేస్తారు తప్ప బాధ్యత తీసుకోరు. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం ఫైనల్గా తీసుకోవాల్సిన సందేశం ఇదే: మన జీవితానికి మనమే బాస్ కావాలి. దాన్ని అదృష్టానికో లేక పరిస్థితులకో వదిలేయకూడదు. ఎవరైనా వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురుచూటం మానేసి మన చేతుల్లో ఏముందో దానిమీద ఫోకస్ చేయాలి. ముగింపుగా మనకు మనం వేసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ క్వశ్చన్ ఇది: మనము రోజూ చేసే పనులు మనల్ని ఒక బలమైన సంపద వైపు తీసుకెళ్తున్నాయా, లేక కేవలం పరిస్థితులకు బానిసలుగా చేస్తున్నాయా? ఈ అద్భుతమైన సూత్రాలను మన దైనందిన జీవితంలో ఎలా అప్లై చేసుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఎంతో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.